ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయాలు అట్లాంటిక్ నుంచి పసిఫిక్కి బాగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాయి. వరల్డ్ థియేటర్ అనేది ఇప్పుడు ఎక్కువ ఫోకల్ పాయింట్ ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రత్యేకంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే 21వ శతాబ్దంలో ఇండో పసిఫిక్ని ఎవరైతే కంట్రోల్ చేయగలరో వాళ్ళు ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలరన్న నానుడు కూడా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, అమెరికా, ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ డాక్యుమెంట్ని రిలీజ్ చేశాయంటే ఇప్పుడు దీని ఆవశ్యకత మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అమెరికా మనందరికీ తెలుసు, మొదటి నుంచి అమెరికాని హెజమోనిస్టిక్ కంట్రీ అంటాం. అంటే తన పవర్ని, తన శక్తిని, తన అధికారాన్ని ఇంకొకళ్ళపైన రుద్దే ప్రయత్నంలో అమెరికా ఎప్పుడు ఉంటుంది. ఇండో పసిఫిక్ మీద తన కంట్రోల్ అమెరికాకు కావాలి. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే చైనా గ్రోత్ ఎప్పుడైతే చూస్తున్నామో మనం, చైనా గ్రాఫ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇండో పసిఫిక్ యొక్క సిగ్నిఫికెన్స్ కూడా అప్పుడే బాగా పెరిగింది. సో ముఖ్యంగా చైనా, సౌత్ చైనా సీ మరియు చైనా ఈ ప్రాంతంలో ప్రాబల్యం పెరుగుతూ ఉంటే అమెరికా ఈ ప్రాంతానికి రావటం, ఇక్కడ కంట్రోల్స్ మొదలెట్టిందనమాట. సో ఈ దిశగా అమెరికా ఏం కోరుకుంటుంది? ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్. అమెరికాకి అది కావాలి. సో అమెరికా ఒక్కతే రాలేదు, అమెరికాతో పాటు చాలా కంట్రీస్ని, గ్రూప్స్ని తీసుకొచ్చింది, పవర్ఫుల్ కంట్రీస్ని, ముఖ్యంగా ఇండియాని కూడా. మనం గమనిస్తే అమెరికాలో ఈ ప్రెసిడెంటే కాదు, బారక్ హుసేన్ ఒబామా పైవోట్ ఏషియా పాలసీని ఒక పాలసీ స్టార్ట్ చేశారు. అంటే ప్రత్యేకంగా ఏషియా వైపు అమెరికన్ ఫారెన్ పాలసీ కంప్లీట్గా ఫోకల్ పాయింట్ అనమాట. ఆ తర్వాత మీరు గమనిస్తే ఇండియాతో లాజిస్టిక్ అగ్రిమెంట్స్ కూడా చాలానే వచ్చాయి. రీసెంట్గా బెకా, ఇవన్నీ దేనికోసం? మలబార్ ఎక్సైజెస్, క్వాడ్ ఫామ్ అవటం, ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ కోసమే. డొనాల్డ్ ట్రంప్ అయితే చైనా పైన అంత ఎత్తున లేసిపడేవాళ్ళు ఇండో పసిఫిక్ విషయంలో, ముఖ్యంగా చైనా డెమోక్రసీ కాదనే మాట. అయితే ఇప్పుడు కాస్త జో బిడెన్ వచ్చిన తర్వాత అమెరికా షిఫ్ట్ ఇండో పసిఫిక్ మీద వచ్చిన అంత స్ట్రెంగ్త్, అంటే అంత అగ్రెసివ్ ఇండో పసిఫిక్ పాలసీ ఇప్పుడు అమెరికా దగ్గర లేదనే చెప్పాలి. నిన్న అంటే గత వారం రోజుల క్రితం ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది అమెరికా ఇండో పసిఫిక్ స్ట్రాటజీకి సంబంధించి. అయితే ఇక్కడ అసలు ఇండో పసిఫిక్ సంబంధించి ఎందుకు ప్రపంచం దృష్టి అంతా ఇండో పసిఫిక్? ఇప్పుడు ఇండో పసిఫిక్ మీద దృష్టి ఉందంటున్నాం. అసలు ఆ దృష్టి ఏంటి? ఎందుకు? ఆర్థికంగానా, వ్యూహాత్మకంగానా, లేకపోతే ఇంకేమైనా కాంటాక్ట్సా? అసలు ఏంటి స్టోరీ? ఒకసారి చూద్దాం. ప్రపంచంలో జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, EU కానీ, అమెరికా కానీ, ఈవెన్ భారత్ కూడా ఇప్పుడు ఇండో పసిఫిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ముఖ్యంగా 46% ప్రపంచ వాణిజ్యం అనేది ఈ ప్రాంతంలో జరుగుతుంది. ప్రపంచంలో వాణిజ్యంలో 46% ఇండో పసిఫిక్ రీజియన్లో. అండ్ విచిత్రం ఏంటంటే మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్, CO2 ఎమిషన్స్ అంటాం కదా, మోర్ దాన్ 60% CO2 ఎమిషన్స్ ఈ ప్రాంతంలో జరుగుతున్నాయంట. ఒకసారి ఆలోచించండి. తర్వాత ప్రపంచంలో ఉన్న యువతలో 58% యూత్ ఈ ప్రాంతంలో ఉన్నారు, ఇండో పసిఫిక్ రీజియన్లో. గ్లోబల్ జీడిపిలో ఇండో పసిఫిక్ది 60%. మొత్తం గ్లోబల్ జీడిపిలో ఇండో పసిఫిక్ది 60% కంట్రిబ్యూషన్. తర్వాత గ్లోబల్ ఎకనమిక్ గ్రోత్లో, అంటే ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఇండో పసిఫిక్ది 2/3 ఆల్మోస్ట్ చూడండి. తర్వాత భౌగోళికంగా చూసుకుంటే 65% ప్రపంచ మహాసముద్రాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. తర్వాత 25% భూభాగం ఇక్కడే ఉంది. ఇదంతా కూడా ఇండో పసిఫిక్ ఎంత అవసరం అనేది. అయితే ఇక్కడ మనం చూస్తే స్ట్రాటజిక్గా మలక్కా స్ట్రైట్స్ ఈ ప్రాంతంలోనే క్రూషియల్ రోల్ అనమాట. అసలు ఇండో పసిఫిక్ అనే మాట ఫస్ట్ టైం బాగా కాయిన్ చేసి దాన్ని పాపులరైజ్ చేసిన షింజో అబే, జపనీస్ ప్రైమ్ మినిస్టర్. నాకు బాగా గుర్తు 2006-7 టైంలో ఆయన ఒక ఐడియా ప్రస్తావించారనమాట. ఇండియా నుంచి జపాన్ వరకు ఇండో పసిఫిక్ని కనెక్ట్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ ఆర్క్ అండ్ ప్రాస్పరిటీ అని, ఇండో పసిఫిక్ రీజియన్స్ అన్నీ ఒక దాటి మీద రావాలని ఆయనే అప్పట్లో చాలా గట్టిగా నొక్కి వక్కాణించారు షింజో అబే గారు. తర్వాత ఇప్పుడు గమనిస్తే మలక్కా స్ట్రైట్స్లో కానీ, తర్వాత చైనా ఇక్కడ BRI కానీ, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ కానీ ఇలాంటివి చేయటం, వీటన్నిటి వల్ల ఇండో పసిఫిక్ రీజియన్ అనేది చైనా చేతిలోకి వెళ్ళిపోతుందేమో అనే ఒక భయం, చైనా పెత్తనం పెరిగిపోతుందనే ఒక భయం మిగతా దేశాలన్నిటి మధ్య ఉంది. అంటే మనం ముందు వెళ్ళి అక్కడ కుర్చీ వేసుకోకపోతే చైనా పెద్ద పాగానే వేసేస్తుందని చెప్పి వాళ్ళందరూ ఆలోచన అనమాట. ఇక్కడ భారతదేశం సరే, అమెరికా అంటే అమెరికా ప్లాన్ ఏంటి ఇక్కడ అంటే అమెరికా హెజమోనిస్టిక్.
అమెరికా పెత్తనం అక్కడ షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు అట్లాంటిక్ ఆల్రెడీ మనందరూ తెలుసు నాటో, అక్కడ మొత్తం వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ అమెరికా పెత్తనం ఎలా ఉందో, ఇప్పుడు ఇక్కడ అమెరికా ఇమీడియట్ ఫోకల్ పాయింట్. మీరు గమనిస్తే ఇరాక్తో యుద్ధం తర్వాత ఇప్పుడు ఇరాన్తో చిన్న చిన్న ఇష్యూస్ అవన్నీ పక్కన పెడితే మేజర్ ఫోకస్ మిడిల్ ఈస్ట్ కూడా లేదు. ఇప్పుడు అమెరికా కంప్లీట్గా ఎక్కువగా మనం గమనిస్తే ఈ పసిఫిక్ రీజన్లో ఎక్కువ ఉంది. మిడిల్ ఈస్ట్తో స్టార్ట్ అయ్యి పసిఫిక్ రీజన్లోనే ఎక్కువ ఫోకస్ ఉందని చెప్పొచ్చు. తర్వాత భారతదేశం విషయానికి వస్తే భారతదేశానికి కేవలం సెక్యూరిటీ మేజర్ ఫ్యాక్టర్ సెక్యూరిటీ అవ్వచ్చు. బికాస్ ఇండియా ఈజ్ అ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ కంటే ఇండియా మహారాణి. అట్లాంటి ఇండియా ఇప్పుడు ఇండియన్ ఓషన్ కాపాడుకుని ఇండో పసిఫిక్ రీజన్ కాపాడాల్సిన బాధ్యత కూడా ఇండియా మీద ఉంది. దానివల్లే ఇండియా ఒకప్పుడు ఇంకెప్పుడు కూడా గ్రేట్ పవర్గా గుర్తింపు పొందాలంటే ఇండియా ఖచ్చితంగా ఇక్కడ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా యాక్ట్ చేయాలన్నమాట. సో ఇది ఖచ్చితంగా అవసరమే కదా. నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటే ఏంటి? మిలిటరీ డ్రిల్స్ కానీ, మంచి మంచి లాజిస్టిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఇండియా అక్కడ చూసుకోవాలి. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ కానీ వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయి చేయాలన్నమాట ఈ ఏరియాకి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇండియా మనం గమనిస్తే మోర్ దెన్ 50% ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ కూడా, ఇండియా వాణిజ్యం కూడా సౌత్ చైనా సీ నుంచి వెళ్తుంది. అండ్ ఇండియాని ఎన్సర్కిల్ చేయడానికి చైనా స్టింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీస్ కూడా స్టార్ట్ చేస్తుంది. సో ఇండియన్ ఓషన్ కంట్రీస్, పసిఫిక్ రీజనల్ కంట్రీస్ అందరితో ఇండియా కనెక్షన్ అవసరం. ఇండియన్ ఓషన్ కంట్రీస్తో ఇండియా తన కనెక్షన్స్ పెంచుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రాజెక్ట్ మోసం అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసింది. తనకున్న చుట్టుపక్కల బంధువర్గాన్ని, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలన్నింటినీ కలుపుకోపోవడానికి, పాత రోజుల కనెక్షన్స్ మొత్తం మళ్ళీ తీసుకురావడానికి అనమాట. దాంతోపాటు మనం గమనిస్తే ఇండియన్ ఓషన్ రీజన్ అనేది, ఇండో పసిఫిక్ రీజన్ అనేది, ఇవన్నీ కూడా ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరల్డ్లో. ముఖ్యంగా జపాన్, చైనా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇక్కడ క్వాడ్ ఫామ్ అవటం, తర్వాత ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీ, మలబార్ జాయింట్ ఎక్సైజెస్, ఇవన్నీ కూడా మనం కలిపి ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. సో ఇండో పసిఫిక్ రీజన్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్, అమెరికాకి చాలా ఇంపార్టెంట్. ఇకపోతే యూరోప్లో ఫ్రాన్స్కి కానీ, జర్మనీకి కానీ, యూరోపియన్ యూనియన్ కూడా వాటి కంట్రోల్ వరల్డ్లో, అంటే వాటి యొక్క గొప్పతనం నిలుపుకోవాలంటే ఈ ప్రాంతంలో వాటి ప్రాబల్యం ఉండాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు మనం గమనిస్తే ఈ మధ్య ఆకస్ అని ఒక ఫామ్ అయింది. ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ కలిసి ఒక సెక్యూరిటీ అరేంజ్మెంట్, అది కూడా మనం చూసుకోవాలి. అండ్ ఇంకో పక్క వరల్డ్ అనేది మల్టీపోలర్ అవుతుంది. చాలా కొత్తవి యూరోపియన్ యూనియన్కి, అమెరికాకి, వీళ్ళందరికీ ఎమర్జింగ్ మార్కెట్స్ కావాలి, మంచి ట్రేడ్ కావాలి. 1967లో ఆసియాన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా స్లోగా ఏషియన్ డెవలప్మెంట్ కానీ, ఎకనామిక్ స్ట్రెంత్ కానీ పెరుగుతూ వస్తుంది. దాంతో ట్రేడ్ కూడా వీటికి అవసరం అనమాట. సో ఇప్పుడు ఇండో పసిఫిక్ ఈజ్ అ హార్ట్ ఆఫ్ మల్టీపోలారిటీ. మల్టీపోలార్ వరల్డ్కి అదొక హార్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇండియా ఏం కోరుకుంటుందంటే, ఇండియా ఖచ్చితంగా సెక్యూరిటీ కోరుకుంటుంది, మంచి రిలేషన్స్ కోరుకుంటుంది, తన యాక్టిస్ట్ పాలసీకి ఎఫిషియన్సీ కోరుకుంటుంది. దాంతోపాటు ఇండో పసిఫిక్ పాలసీ అనేది ఏషియన్ సెంట్రల్గా ఉండాలని, అంటే ఏషియన్ కంట్రీస్తో సెంట్రల్గా ఉండాలని చెప్పి, తర్వాత ఇండియా కానీ, అమెరికా కానీ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్, రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ కన్వెన్షన్స్కి, చట్టాలకి గౌరవం ఇవ్వటం. ఎందుకంటే చైనా చాలా వాటిని బ్రేక్ చేస్తుంది మనకు తెలుసు. సో వీటన్నిటిని కలిపి ఇండియా, అమెరికా ఇవన్నీ కోరుకుంటున్నాయి. అయితే మనందరికీ తెలుసు ఇండో పసిఫిక్ రీజన్లో అందరూ ఆశలు ఒకలాగుండవు, అందరు పర్స్పెక్టివ్స్ ఒకలాగుండవు, అందరి స్టేక్స్ ఒకలాగుండవు. ఇప్పుడు అమెరికాకి హెజమోనిస్టిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇండియాకి సెక్యూరిటీ ఇంట్రెస్ట్, ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండొచ్చు. యూరోపియన్ యూనియన్లో కంట్రీస్కి ప్యూర్లీ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండొచ్చు. తర్వాత ఈ మొత్తం ట్రేడ్ రిలేషన్స్ ఎక్కువ ఉండొచ్చు, ట్రేడ్ సంబంధించి లేకపోతే పాసేజ్ సంబంధించి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్ట్ ఉండొచ్చు, హిడెన్ ఎజెండాస్ కూడా ఉండొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం ఇండో పసిఫిక్ రీజన్ది ప్రపంచంలో ఇప్పుడు కీలక పాత్ర. దాంతోపాటు ఇప్పుడు బిడెన్ కూడా లాస్ట్ వీక్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు అమెరికాకి సంబంధించి. కొంత ఈ డాక్యుమెంట్లో లోటుపాట్లు ఉన్నా సరే అన్ని దేశాలు ఇండో పసిఫిక్ వైపు చూస్తున్నాయని మాత్రం అతిశయోక్తి కాదు.